తిరుపతి లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని, కానీ రాజకీయ లబ్ధి కోసమే కూటమి నేతలు దేవుడి పరువు తీశారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. లడ్డు కల్తీ అంటూ డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారని, మరిప్పుడేం దీక్ష చేస్తారని ప్రశ్నించారు. తిరుమల లడ్డు విషయంలో అబద్ధాలు చెప్పిన కూటమి నేతల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు. భావాలని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి భక్తుల మధ్య అవమానం కలిగే విధంగా, వారు చేసిన తప్పులకి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తిరుమల లడ్డు ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐని వేయడం జరిగింది. ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ICAR, దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వటం జరిగింది. వీటిని మీరు చూస్తే 6వ తేదీ 7వ నెల 2024, అలాగే 12వ తేదీ 7వ నెల 2024 వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి సంబంధించిందో దానికి పంపడం జరిగింది. ఇది ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు, సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు. న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగిందన్న విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది. ఎందుకంటే మీరందరూ చూశారు, సుప్రీంకోర్టు మొటిక్కాయలేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా, ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పరువును తీయటానికి, తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా? నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా? తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి. తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి. అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు. దీంట్లో జంతు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే, ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందగానే ఊగిపోతూ దీంట్లో పంది కొవ్వు కలిసింది, బీఫ్ కలిసింది, అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు, విజువల్స్ మీ అందరికీ గుర్తొచ్చుంటాయి. ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయశ్చిత్తం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే, మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం. ఆ నెయ్యిలో జంతు కొవ్వు గాని, పంది కొవ్వు గాని, ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్తు సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఏం గడుగుతారు, ఎక్కడ గడుగుతారు? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel